మీరు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారా, చేయగలుగుతామనే నమ్మకం మీకుందని అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను పారిపోలేను. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, లేకుంటే ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేశా. ఇప్పుడు కూడా అలాంటి సవాళ్ళని నేను స్వీకరించి మళ్ళీ ప్రజలు నిలబెట్టగలిగితే అదే నాకు కావాలి, అది చేసి తీరతానని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చానని అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒక విజ్ఞతతో ప్రజలు ప్రవర్తించారు. ఆ విజ్ఞత మీరు చూస్తే కీలకమైన సమయంలో 21 ఎంపీల్ని గెలిపించారు, ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని. దీనివల్ల ఢిల్లీలో కూడా మన పరపతి